హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగానే ఉన్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకు వెళ్తుందనమాట. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చకచక వెళ్ళి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మూడ్ అయితే అస్సలు బాగాలేదండి. అంత బాగుంటాయి కనుక ఈరోజు మా పెద్దమ్మాయి సహస్ర బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అవన్నీ చూపిద్దాం అనుకున్నాము. అది ఈరోజు చేద్దాం అనుకున్న వీడియో. బట్ పిల్లలకైతే అస్సలు హెల్త్ బాగాలేదండి. బాగా కోల్డ్ ఉందన్నమాట. తర్వాత బాడీ పెయిన్స్ అవి ఫీవరిష్గా అలా ఉన్నారు. చాలా డల్ అయిపోయారు. అందులో ఇంట్లో పిల్లలకి ఒంట్లో బాగాలేకపోతే ఎలా ఉంటుందో చెప్పండి. అస్సలు మనసు బాగుండదు కదా. ఇలా అవుతుందని అయితే నేను అస్సలు అనుకోలేదండి. ఏంటో అన్నీ ఫేస్ చేయాలి, తప్పదు కదా. మీరు అనుకోవచ్చు, ఏంటి చిన్న జలుబు వస్తేనే అంత ఫీల్ అవ్వాలా, అందరికీ వచ్చేదే కదా అని. ఏదైనా కూడానండి, మనం పెద్దవాళ్ళమైతే మనమే ఇప్పటికీ ఒక్కొక్కసారి ఓర్చుకోలేము. అలాంటిది పిల్లలకి వస్తే ఎలా ఉంటుంది? ఈ జలుబు వల్ల మెయిన్ ఏంటంటే ఫుడ్ ఇంటేక్ ఉండదన్నమాట. అన్నం తినాలనిపించదు. తర్వాత జలుబు ఉంది కదా అని చెప్పి ట్యాబ్లెట్స్ వేస్తాము. ఆ యాంటీబయాటిక్కి నోరంతా టేస్ట్ పోతుంది అనమాట. దానివల్ల తినలేరు. అలానే ఈ టైంలో జ్యూసెస్ అవి ఇవ్వలేము. ఆ గొంతులో అంతా కఫం పట్టేసి దగ్గుతో, ఆ దగ్గడం వల్ల ఏమవుతుంది, తలంతా నొప్పి వస్తుందన్నమాట. సో మెనీ కాంప్లికేషన్స్ అండి. మనం అనుకుంటాం జలుబు చిన్నదే కదా అని, దేనికి అదేనండి, భరించలేము. ఏది నొప్పి వచ్చినా భరించలేము అనమాట. అందులో పెద్దవాళ్ళకి మనకి ఏదైనా వచ్చినా పర్వాలేదు, కానీ పిల్లలు ఎలా డల్గా ఉంటే ఏదోలా ఉంటుంది. అందుకనే కామెంట్ కూడా చేస్తున్నారు, ఏంటక్క షార్ట్స్ ఏం పెట్టట్లేదు అని ఇన్స్టాగ్రామ్లో. అసలు మూడే బాగాలేదండి, అందుకే ఏవో ఒకటో రెండో షార్ట్స్ అట్లా పెడుతున్నాను. మామూలుగా పిల్లలు యాక్టివ్గా ఉంటే ఉంది ఏదో ఒక షార్ట్ పెడుతూ ఉంటాను. బట్ మనసు అయితే బాగాలేదనమాట. ఇంకా చాలామంది, అక్క మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాము, ఏంటక్క ఏం పెట్టట్లేదంటే, ఓల్డ్ వీడియోస్ ఏమైనా ఉంటే కూడా వాటిని షార్ట్స్లా పెడుతున్నాను. ఎందుకంటే మీ అందరినీ డిసప్పాయింట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదండి. చాలామంది పాపం లైవ్లో కూడా అక్క పిల్లల్ని ఒకసారి చూపించండి అని అడుగుతున్నారు. వాళ్ళు అలా డల్గా పడుకుని నీరసంగా ఉంటే, యాక్టివ్గా లేకపోతే నాకు కూడా చూపించబుద్ధి కాదు. అదే వాళ్ళు చక్కగా లైవ్లోకి వచ్చి హాయ్ అని ఏదైనా మాట్లాడితే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళు ఎలా డల్గా ఉంటే వాళ్ళని పిలవడానికి కూడా నాకు మనసు ఒప్పదండి. ఎందుకంటే మనకే కొంచెం ఒంట్లో బాగాలేకపోతే ఏదో చికాగ్గా ఉంటుంది. అదే కాక జలుబు వల్ల ఇంకొకటి కళ్ళల్లోంచి నీరు అది కారుతూ ఉంటుంది. మీ అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఈవెన్ నాకు కూడా కొంచెం బాగాలేదండి. మీకు నా వాయిస్ డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటాను. నాకు కూడా కొంచెం బాగాలేదు. జలుబు అంటే ఏంటంటే ఇంకా ఒకళ్ళకి వస్తే అది అలా స్ప్రెడ్ అయిపోతుందన్నమాట. మేము మెయిన్ పిల్లల్ని జలుబు వచ్చినప్పుడు స్కూల్కి పంపించకపోవడానికి మెయిన్ రీజన్ అదేనండి. మన వల్ల ఇంకొకళ్ళు హర్ట్ అవ్వకూడదు కదా, మన వల్ల ఇంకొకళ్ళు సఫర్ అవ్వకూడదు కదా. మనకి బాగాలేదు అన్నప్పుడు ఎందుకు పంపించడము పిల్లల్ని? మళ్ళీ మన పిల్లలు వెళ్ళి అక్కడ అందరితో కలిసి కూర్చుంటారు, మళ్ళీ వాళ్ళకి రావడము. అందుకే వీళ్ళకి కొంచెం తగ్గాక అప్పుడు పంపిద్దాంలేనే ఉంచాము. ఇంట్లోనే ఉన్నారండి. అమ్మగడైతే అసలు ఫ్రైడే నుంచి వెళ్ళట్లేదు. దానికి ఫ్రైడే నుంచి బాగాలేదు. కొంచెం సాటర్డే అది యాంటీబయాటిక్ వేయడం వల్ల వాళ్ళ అక్క బర్త్డే పార్టీకి లేచి తిరిగింది కాస్త. ఇక ఆ బర్త్డే పార్టీ అవ్వడం ఏంటి, అప్పటికే కోల్డ్గా ఉంది కదా మున్నగాడికి. ఇంకా పొద్దున్నే తలకి పోసి తిరిగి ఆ దిష్టి తగిలి అట్లా ఇంకా వీక్ అయిపోయారు పిల్లలు. మళ్ళీ కొంచెం వాళ్ళకి తగ్గితే మనసు అంత హ్యాపీగా ఉంటుంది. మా అక్క వాళ్ళ పిల్లలకి కూడా ఒంట్లో బాగాలేదండి. ఏంటో నలుగురు పిల్లలకి ఒకసారి బాగాలేదు. బాబుకి బాగాలేదు. వాడు నిన్న స్కూల్కి వెళ్ళి మధ్యలో వచ్చేసాడనమాట. ఒంట్లో బాగాలేదని చెప్పి స్కూల్ టీచర్స్ పంపించేశారు. ఇంకా మా అక్క వాళ్ళ పాపకు కూడా కొంచెం కోల్డ్గా అలా ఉంది. ఇంకా మా పిల్లలు సరే అట్లా ఉందండి ఇంట్లో పరిస్థితి. ఇంట్లో పిల్లలకి ఒంట్లో బాగాలేకపోతే ఇట్లా ఉంటుంది. అసలు బర్త్డే అవ్వగానే ఇలా జరుగుతుందని అయితే అస్సలు అనుకోలేదు నేను. బట్ బర్త్డేకి కూడా పాప కొంచెం వీక్గానే ఉంది. బట్ లక్కీగా కాస్త యాక్టివ్గా తిరిగింది. అదొక్కటి హ్యాపీ అనిపిస్తుంది. లేదంటే ఇయర్లీ వన్స్ వచ్చే బర్త్డే కదండి, ఆ రోజు కూడా యాక్టివ్గా లేకపోతే డల్గా ఉండేది. పాపం అలాగే ఓపిక చేసుకుని వెళ్ళింది. మీరు మెహందీ వ్లాగ్లో కూడా చూసారు కదా, దాని గొంతు అది ఎట్లా ఉందో విన్నారు కదా.
బర్త్డే రోజు కూడా కొంచెం అలాగే ఉంది, ఇదంతా పెయిన్గా ఉందమ్మా అంటూ ఉంది మున్నాగాడు. బట్ అలాగే వెళ్ళింది. బట్ ఇంకా బర్త్డే అవ్వగానే ఇలా జరిగిందండి. అస్సలు బాగాలేదన్నమాట, చాలా డల్గా ఉంది. ఇంకా పిల్లలకి బాగోకపోతే ఇంట్లో పెద్దవాళ్ళకి ఎలా ఉంటుంది, డల్గా ఉంటాం, ఏదో తింటాం, ఏదో చేస్తున్నాం అన్నట్టు ఉంటాం అన్నమాట. ఇంకా పరిస్థితి అయితే అట్లా ఉందండి. అందుకే వాళ్ళ వీడియో కూడా ఏమీ పోస్ట్ చేయలేదు. కొంచెం మా పాపకి తగ్గి దానికి హెల్త్ అంతా సెట్ అయ్యాక దాని బర్త్డే గిఫ్ట్స్ అన్నీ చూపించాలని ఉందట. మీకు వీడియో చేద్దాం అనుకున్నానమ్మా, అవ్వలేదు. మన ఫ్యామిలీ అందరికీ చూపిద్దాం అనుకున్నాను, అవ్వలేదు అనుకుని అంటోంది. కొంచెం తగ్గనిలేమ్మా, తగ్గాక అప్పుడు చూపిద్దు. కానీ అది కాక వర్క్స్ కూడా పెండింగ్ ఉండిపోయాయండి, నోట్ బుక్స్, తర్వాత రికార్డ్ వర్క్స్ అవి. దానికి అదొక టెన్షన్. మా చిన్నది ఏంటంటే దానికి ఒంట్లో బాగాలేదు, దానికి రాసుకోవాలని ఉంటుంది. కానీ మా అమ్మగాడు అంత ఎక్కువగా మైండ్కి తీసుకోదనమాట. రాద్దాంలే, పర్వాలేదులే అనుకుంటుంది. మా మున్నాగాడు అలా కాదు, దానికి ఏదైనా పని ఉందంటే అది అయ్యేదాకా నిద్రపోదనమాట. ఇప్పుడు దానికి ఒంట్లో బాగాలేకపోవడంతో పాటు ఇదొక టెన్షన్. స్కూల్కి వెళ్ళట్లేదు, నాకు వర్క్స్ కంప్లీట్ అవ్వట్లేదు, పెయింటింగ్స్ అయిపోతాయి అంటోంది. నేను మా వారు ఏంటంటే హెల్త్ సెట్ అయ్యేదాకా పంపించమండి. ఎందుకంటే ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు పోయినా నష్టం లేదు. ఆరోగ్యం కన్నా మించింది ఏం లేదు కదా. పిల్లలు ఆరోగ్యంగా ఉంటే ఈరోజు కాకపోతే రేపు రాసుకుని చదువుతారు. అంతేకాని ఒంట్లో బాగాలేక అక్కడికి వెళ్ళి డల్గా ఉండి ఆ బాక్స్ పెడితే ఆ లంచ్ బాక్స్ తినక ఇవన్నీ దేనికనే ఇంకా పంపించలేదండి. అలాగే వీడియోస్ కూడా రేపటి నుంచి అయితే నార్మల్గా షూట్ చేస్తాను. పిల్లలకి ఎప్పుడైతే కొంచెం ఓపిక ఉంది అంటే కనుక అప్పుడు మా పాప బర్త్డేకి ఏం గిఫ్ట్స్ వచ్చాయి ఏంటి అవన్నీ వీడియో చేసి పెడతామండి. ఓకేనా. చాలామంది ఎలా ఉంది పిల్లలకి అని అడుగుతున్నారు. కొంచెం బాగాలేదండి, ఇంకా లైట్గా సెట్ అవ్వాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ మా ఫ్యామిలీ మీద ఉంటాయని ఎప్పుడు కోరుకుంటున్నానండి. మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానం ఎప్పుడు జీవితాంతం ఇలాగే ఉంటుందని, మనమందరం ఒక ఫ్యామిలీలా ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను మీ ఇంట్లో అమ్మాయిలా అనుకుంటున్నారు. మా వారిని కూడా అందరూ ఇష్టపడుతున్నారు. అసలు మా వారి గురించి మాట్లాడుతుంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో. బాలీవుడ్ హీరోలా ఉన్నారు, అలా ఉన్నారు, బావగారు బాగా మాట్లాడుతున్నారు, ఇవన్నీ హ్యాపీ అనిపించిందండి. కాంప్లిమెంట్స్ అన్నీ పక్కకు పెట్టేస్తే మనం అందరం ఒక ఫ్యామిలీ అయ్యాం కదా. సో అంతకు మించి కావాల్సింది ఏముంది, అదండి. మళ్ళీ రేపైతే ఇంకొక వీడియోలో కలుస్తాను. ఇలా జరుగుతుందని అయితే అస్సలు అనుకోలేదు బర్త్డే అవ్వగానే. మీరు కూడా ఎవరు అనుకుని ఉండరు. అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా, బర్త్డే పార్టీకి కూడా వీడియో పోస్ట్ చేశాను కదా, నెక్స్ట్ గిఫ్ట్స్ వీడియో పోస్ట్ చేస్తానని అందరూ వెయిట్ చేస్తున్నారేమో. బట్ అన్ఫార్చునేట్లీ ఇలా జరిగింది. ఏం లేదండి, పర్వాలేదు. కొంచెం పాపకి తగ్గగానే దాని బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ వీడియో చేసి పెడతాం. ఓకేనా. మీ అందరి బ్లెస్సింగ్స్ మా మీద ఇలాగే ఉంటాయని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ అని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా. అలాగే పిల్లల్ని చూపించమని అడుగుతున్నారు కదా, పిల్లలకి కొంచెం తగ్గాక ఖచ్చితంగా పిల్లల్ని చూపిస్తానండి. ఓకేనా. ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు స్టే ట్యూన్ టు వా వరు. బాయ్ బాయ్ అండి.